నమస్తే, నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు నాగపంచమి ఆన్సర్ అంటారు. మనకి కార్తీక మాసంలోని నాగుల చవితి వస్తుంది, శ్రావణ మాసంలో నాగపంచమి వస్తుంది. నాగులను ఎందుకు పూజించాలి అంటే సంతానపరంగా ఎటువంటి దోషములు ఉన్నా కూడా, కాలసర్ప దోషములు అయి ఉండొచ్చు, మరింకొక దోషములు ఉండొచ్చు, ఎంతో కాలంగా సంతానం కలగకపోవచ్చు. వీటన్నిటికీ కూడా నాగులను పూజిస్తే అవి తప్పకుండా మనకి సంతాన ప్రాప్తిని కలగజేస్తాయి. అలాగే నాగులను పూజించడం వలన సంసార చక్రములో నుంచి కూడా బయటపడవచ్చు. యోగం సిద్ధిస్తుంది. కుండలిని యోగం ఏదైతే ఉంటుందో అది సిద్ధిస్తుంది. ఆ కుండలిని యోగం అంటే మనకి మన శరీరంలోని 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాలలోని పైన మనకి బ్రహ్మకపాలం, అసలు మనం మరణించిన తర్వాత కూడా ఆ కపాల మోక్షం అయ్యింది అని అంటారు. ఎప్పుడైతే కపాలం చిట్లుతుందో అప్పుడే మనకి మోక్షం అనేటటువంటిది కలుగుతుంది. ఈ యోగంలోని మనం ఈ సప్త చక్రాలను దాటుకుని సహస్రార చక్రం ఏదైతే మనకి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా మోక్షం ప్రాప్తిస్తుంది. అటువంటి మోక్ష ప్రాప్తిని కలుగజేసేటటువంటివి నాగులు. ఆ నాగులకి పూజ చేయడం వలన మనకి మోక్షప్రాప్తి కలుగుతుంది, కుండలిని యోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ సంసార చక్రంలోని కొట్టుమిట్టాడకుండా కాపాడుతాయి నాగులు. అటువంటి ఆ నాగదేవత స్తోత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. అసలు ఈ భూమి మీద ఎన్నో రకాల నాగులు ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి. కొన్ని కలుగులోని ఉంటాయి, కొన్ని పుట్టలోని ఉంటాయి, కొన్ని భూమి లోపల ఉంటాయి, కొన్ని పాతాళంలో ఉంటాయి. కాబట్టి మొత్తం అన్ని నాగులని కూడా మనం ఒక్కసారి స్మరించుకుందాం ఈ స్తోత్రం ద్వారా. సర్పస్తోత్రం. బ్రహ్మలోకే చ ఏ సర్పాః శేషనాగపురోగమాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. విష్ణులోకే చ ఏ సర్పాః వాసుకి ప్రముఖాశ్చ ఏ నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. రుద్రలోకే చ ఏ సర్పాస్తక్షక ప్రముఖాస్తథా నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. ఖాండవస్య తథా దాహే స్వర్గం ఏ చ సమాశ్రితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. సర్పసత్రే చ ఏ సర్పాః ఆస్తికేన చ రక్షితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. మలయే చైవ ఏ సర్పాః కార్కోట ప్రముఖాశ్చ ఏ నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. ధర్మలోకే చ ఏ సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. సముద్రే చైవ ఏ సర్పాః పాతాళే చైవ సంస్థితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. ఏ సర్పాః పర్వతాగ్రేషు దరీ సంధిషు సంస్థితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. గ్రామే వా యది వారణ్యే ఏ సర్పాః ప్రచరంతి నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. పృథివ్యాం చైవ ఏ సర్పాః బిల సంస్థితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. రసాతలే చ ఏ సర్పాః అనంత ఆద్యా మహావిశాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. ఇది సర్పస్తోత్రం. అసలు ఈ స్తోత్రంలోని ఎన్ని రకాలైనటువంటి సర్పాలు వచ్చాయో, ఎక్కడెక్కడ ఉండే సర్పాలు వచ్చాయో ఒక్కసారి ఈ స్తోత్రం గురించి తెలుసుకుని మీరు మళ్ళీ కనుక వింటే అసలు పూర్తిగా మీకు చాలా చక్కగా ఇన్ని రకాల సర్పాలు ఉన్నాయా అని తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా నమస్కరించుకుందాము. నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. నమోస్తు తేభ్యః, మీరందరూ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నమస్కారము. నా ఈ స్తోత్రం వలన సుప్రీతాః, ప్రీతి చెంది ప్రసన్నులయ్యి సదా మమ్మల్ని కాపాడండి, సదా మమ్మల్ని సంతోషంగా ఉంచండి అని ప్రతి ఒక్క శ్లోకంలోని 2వ లైన్లోని ఇది వస్తుంది. బ్రహ్మలోకే చ ఏ సర్పాః శేషనాగపురాగమాః. బ్రహ్మలోకంలో ఏవైతే సర్పాలు ఉన్నాయో, ఆదిశేషుడు అటువంటి నాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. విష్ణులోకంలో ఉండేటటువంటి వాసుకి ప్రముఖులు ఏవైతే ఉన్నాయో అటువంటి సర్పాలన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. రుద్రలోకంలోని ఉండేటటువంటి తక్షకుడు అనేటటువంటి సర్పాలు, తక్షకుడు మొదలైనటువంటి ప్రముఖులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. ఖాండవస్య తథా దేహే స్వర్గం ఏ చ సమాశ్రితాః
సంస్థితాః. ఖాండవ వనములోని ఉండేటటువంటి సర్పాలు, అలాగే స్వర్గంలో ఉండేటటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నమస్కరిస్తున్నాను. సర్పసత్రే చ ఏ సర్పాః ఆస్తికేన చ రక్షితాః. సర్పయాగం జరిగింది పూర్వం. ఆ సర్పయాగంలోని అన్ని నాగులు కూడా ఆ హోమగుండంలో పడి అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే ఆస్తికుడు వచ్చి సర్పాలను రక్షించాడు. అలాగా ఆ ఆస్తికుడి చేత బడినటువంటి సర్పాలు అన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. మలయే చైవ ఏ సర్పాః కార్కోట ప్రముఖాశ్చయే. మలయాచల పర్వతం అనేసినటువంటిది పర్వతం ఉంది, మలయ పర్వతం. ఆ మలయ పర్వతంలో ఉండేటటువంటి కర్కోటకుడు మొదలైనటువంటి నాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నమస్కరిస్తున్నాను. ధర్మలోకే చ ఏ సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః. ధర్మలోకము అంటే యమలోకము. ఆ యమలోకము అంటే నరకము. ఆ నరకములోని వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వైతరణి నది దగ్గర ఉన్నటువంటి సర్పాలు అన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. సముద్రే చైవ ఏ సర్పాః పాతాళే చైవ సంస్థితాః. సముద్రంలో ఉండేటటువంటి సర్పములు, అలాగే పాతాళములోని నివసిస్తున్నటువంటి సర్పములన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. ఏ సర్పాః పర్వతాగ్రేషు దరి సంధిషు సంస్థితాః. ఏవైతే పర్వతముల దగ్గర ఉన్నాయో, నదీ జలముల దగ్గర ఉంటున్నాయో వాటన్నిటికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. గ్రామే వా యది వారణ్యే ఏ సర్పాః ప్రచరంతి. గ్రామము దగ్గర అరణ్యములలోని ఏవైతే ప్రచరంతి అని తిరుగుతున్నాయో, ఎందుకంటే అరణ్యంలోని ఒక దగ్గర ఉండవు సర్పాలు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అలాగే అవి అప్పుడప్పుడు గ్రామంలోకి వచ్చేస్తూ ఉంటాయి కదా, మన ఇళ్లలోకి కూడా గబుక్కుని వస్తూ ఉంటాయి కదా. అలాగ తిరుగుతున్నటువంటి సర్పములన్నిటికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. పృథివ్యాం చైవ ఏ సర్పాః. ఏ సర్పాః బిల సంస్థితాః. భూమి మీద తిరిగేటటువంటి సర్పములు, అలాగే ఏవైతే పుట్టలోని కలుగులోని ఉన్నటువంటి సర్పములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. రసాతలే చ ఏ సర్పాః అనంతాద్యాః మహావిషాః. రసాతలము పాతాళము, రసాతలము ఇవి ఈ లోపల ఏవైతే ఉన్నాయో సర్పములు, ఈ పాతాళ లోకములోని రసాతలములోని అనంతుడు అనేటటువంటి మహా విషనాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను. నా ఈ స్తోత్రం వలన ఈ నాగులన్నీ కూడా ప్రసన్నులై ప్రీతి కలిగి నన్ను అనుగ్రహించి సదా నన్ను సుఖంగా ఉంచెదరుగాక అని చెప్పి ఈ సర్పస్తోత్రం అద్భుతమైనటువంటి సర్పస్తోత్రము. మీ అందరికీ కూడా ఈ స్తోత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి కామెంట్ల ద్వారా, అండ్ మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.